నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలి అన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలి అన్నారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వరదలపై నష్ట నివారణను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్లో అధికారుల బృందంతో మంత్రి పొంగులేటి చర్చలు జరిపారు. అకాల వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రస్థాయిలో నష్టపోయిందని, మానవీయ కోణంలో రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మొత్తం 9,000 కోట్ల రూపాయలకు పైగా వర్షాలు వరదలతో నష్టం వాటిల్లిందని అధికారుల నివేదికలు వెల్లడించాయి. వీలైనంత త్వరగా సాయం చేయాలని అధికారుల బృందాన్ని మంత్రి విజ్ఞప్తి చేశారు. అదే ఫైర్, అదే ఆవేశం, అదే మాటల వేడి. 24 గంటల హైడ్రామా తర్వాత కూడా తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ కారు నేతల మధ్య చెలరేగిన పొలిటికల్ మంటలు చల్లారడం లేదు. ఇద్దరిలో ఎవరూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటున్నారు. నువ్వు తొడగొడితే నేను తొడగొడతా, నువ్వు ఒకటంటే నేను రెండంటా అనే రేంజ్ లో పాడి కౌశిక్, అరికపుడి గాంధీలు సవాళ్లు విసురుకుంటున్నారు. గురువారం జరిగిన ఘర్షణ వాతావరణాన్ని కంటిన్యూ చేస్తూ ఇవాళ కూడా మాటల తూటాలు పేల్చుకున్నారు ఇద్దరు నేతలు. నిన్న అరికపుడి గాంధీ పాడి కౌశిక్ ఇంటికి వెళ్తే ఇవాళ పాడి కౌశిక్ అరికపుడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించడం పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు పాడి కౌశిక్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే అరికపుడి గాంధీ. ఒకే పార్టీలో ఉన్న ఒక జూనియర్ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యేపై దుర్భాషలాడారని మండిపడ్డారు. మీ ఇంటికొస్తా అంటే అర్థం ఏంటి? కౌశిక్ రెడ్డి, నువ్వేమైనా రౌడీవా అని ప్రశ్నించారు అరికపుడి గాంధీ. దేశ ప్రజలను కించపరిచే విధంగా చీరలు, గాజులు గురించి మాట్లాడారని ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చారని ఆక్షేపించారు. తాను మాట్లాడిన భాష తప్పేరని, నీవు మాట్లాడిన భాషకే తాను ప్రతికూలంగా మాట్లాడారని వివరణ ఇచ్చారు అరికపుడి గాంధీ. పార్టీలో ఒక జూనియర్ శాసనసభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడి మీద దుర్భాషలాడినటువంటి విధానం. నీ ఇంటికి వస్తా అంటే అర్థం ఏమిటి? కండవ వేసి తీసుకెళ్తా అంటే నువ్వు రౌడీవా? నాతో మాట్లాడేవాళ్ళు లేరా? నీకన్నా ముందు పరిచయాలు ఉన్నాయి కదా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో. నువ్వు ఈ రౌడీయిజం చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీలో నీకేమైనా పోస్ట్ ఉందా? నేను మాట్లాడిన భాష తప్పే, కానీ నువ్వు మాట్లాడినటువంటి 4-5 సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా. 10 ఏళ్లు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్స్టిట్యూన్సీలో క్రమశిక్షణగా నడిచా. ఇవాళ అరికపుడి గాంధీకి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన పాడి కౌశిక్ మరోసారి కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర, తెలంగాణ అంటూ రెచ్చగొడుతోందని ఆరోపించారు పాడి కౌశిక్ రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలి అంటేనే భయపడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ చంద్రబాబు ట్రాప్ లో పడి అందరినీ అమరావతికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని పాడి కౌశిక్ ఆరోపించారు. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర, తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని, బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ దిస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది
యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా, ఆయన వ్యక్తిగతమా అనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టొద్దు అన్నారు. గాంధీ నివాసంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పేరిట ఆయన్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తనకు తెలుసని ఎద్దేవా చేశారు. తాము అన్ని చేసే ఇక్కడి వరకు వచ్చామని వ్యాఖ్యానించారు. నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా, 2 రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అపాలజీ చెప్పండి. లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేషపూర్వకమైనటువంటి మాటలు కానీ, రెచ్చగొట్టే మాటలు కానీ, చాలా సామరస్యంగా ఒక సాముడిగా పేరున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ, అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు. ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారో దానికి నేనే మీ ఇంటికి వస్తాను, మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు, మీరు మంగళారతులు ఇస్తా అన్నారని మంగళారతులు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీదకి తొట్టులేసుడు వాళ్ళు లేపారు. మరి ఆ సంస్కృతికి వారు తెరలేపారు కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి. దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో, ఎప్పుడు చెప్పాలనో చెప్తాము. మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు విస్తృత స్థాయి వాళ్ళ పార్టీ ఆఫీస్ లో చేస్తారా, సమావేశం ఈడ చేస్తారా? అవగాహన ఉండి మాట్లాడుతారా? అవగాహన లేకుండా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి, లేకుంటే హెడ్ ఆఫీస్ లో చేయండి. విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా. అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినారు. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలే? హరీష్ రావు ఇల్లు లేదా? మరి ఇంకో ఇల్లు. నగరంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. గురువారం సిపి కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని ఆసుపత్రికి వెళ్తానని ఆయన చెప్పగా పోలీసులు నిరాకరించారు. తామే ఆసుపత్రికి తీసుకెళ్తాం అంటూ అడ్డుకున్నారు. హరీష్ రావు నివాసం లోపలికి వెళ్లకుండా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వారిద్దరిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. మరోవైపు శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇందారెడ్డిని, వెస్ట్ మారేడుపల్లిలో నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును గృహ నిర్బంధం చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని డీజీపీ జితేందర్ అన్నారు. ఇటీవలి పరిణామాల దృష్ట్యా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో పరిస్థితులు దెబ్బతీసే వ్యక్తులపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తామన్నారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరించారు. పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్దం సాగుతున్న క్రమంలో పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి వరకు అక్రమ అరెస్టులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారా అంటూ ఆయన ధ్వజమెత్తారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకు పుట్టిందని కేటీఆర్ ప్రశ్నించారు. నగరంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. అయితే గురువారం సిపి కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని ఆసుపత్రికి వెళ్తానని ఆయన చెప్పగా పోలీసులు నిరాకరించారు. తామే ఆసుపత్రికి తీసుకెళ్తామంటూ అడ్డుకున్నారు. పోలీసులకు హరీష్ రావుకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. తనకు భుజం నొప్పి తీవ్రంగా ఉందని హరీష్ రావు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు. అంతకుముందే హరీష్ రావును కలిసేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వారిద్దరిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినడానికి ముఖ్య కారణం సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడటానికి కఠినంగా వ్యవహరిస్తున్నామన్న డీజీపీ వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. నిన్న ఎస్కాట్ వాహనంలో అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై స్వయంగా దాడి చేయించినప్పుడు ఈ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడికి పోయిందని హరీష్ రావు డీజీపీని ప్రశ్నించారు. అరికపూడి గాంధీని నిన్ననే ఆపి ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేదే కాదని హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికి కారణం ఎవరన్నా ఉన్నారు అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చేసిందంతా చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల మీద రివ్యూ చేస్తారని ఉదయమే డీజీపీ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి కఠినంగా వ్యవహరిస్తాము అని డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. మరి నిన్న ఏమైంది? నిన్న గాంధీ గారికి పాయిలెట్ ఇచ్చి అడిషనల్ డీసీపీ గారిని ఎస్కార్ట్ గా పెట్టి 8 పోలీస్ స్టేషన్లు దాటించి మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి వరకు తెచ్చి దాడి చేయించారే. మరి నిన్న ఏమైంది మీ లా అండ్ ఆర్డర్ అని అడుగుతా ఉన్నా. నిన్న ఆపొచ్చు కదా. గాంధీ గారిని నిన్న ఆపుంటే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత దెబ్బతినేదా? కూకట్పల్లి నుంచి 2 గంటలు ప్రయాణం చేసి 8 పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా. మరి నిన్న ఏమైంది డీజీపీ గారు? మీరెందుకు నిన్న యాక్ట్ చేయలేదు డీజీపీ గారు అని నేను అడుగుతాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే సస్పెండ్ చేయాలి అన్నారు. కౌశిక్ రెడ్డిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని, లేకపోతే సమాజంలో మహిళలకు మరింత అవమానం జరిగే ప్రమాదం ఉంది అన్నారు మహిళా నేతలు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు చీర కట్టుకుని గాజులు తొడుక్కోవాలి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అదే రోజున ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ మహిళా నేత, మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో గణేష్ నిమజ్జనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే గణేష్ నిమజ్జనం రోజే ముస్లిం పండుగైన మిలాదున్ నబీ వస్తోందని, ఈ సందర్భంగా ఏ పార్టీ నాయకులు దీన్ని రాజకీయం చేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉంటాయని, పండుగను పండగలాగే చేసుకుందామని మంత్రి పొన్నం హితవు పలికారు. 3 కమిషనరేట్ పరిధిలో నాయకులు దీనికి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి హైదరాబాద్ గణేష్ ఉత్సవాల లోపల నిమజ్జన కార్యక్రమం, ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి కమిషనరేట్ స్థాయిలో, జిల్లా కలెక్టరేట్ల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో, హెచ్ఎండిఏ స్థాయిలతో పాటుగా 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కూడా మరి సమీక్ష నిర్వహించినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలి, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడంతో పాటుగా అన్ని రకాల ఏర్పాట్లు. నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం చేసేలా నిర్వాహకులతో చర్చించామని, దానికి వాళ్లు అంగీకరించారని తెలిపారు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం తిలకించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు హుస్సేన్ సాగర్ పరిసరాలకు వస్తారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సిపి వివరించారు. వారంతా నిమగ్నమై ఉన్నారు. అదనంగా మాకు 3,000 మంది ఫస్ట్ ఫేజ్ లో వేరే జిల్లాల నుండి డీజీపీ ఆఫీస్ నుండి కేటాయించడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. మీరు చూస్తున్నారు, ఇప్పుడు ట్యాంక్ బండ్ వైపు నుండి కూడా ఎటువంటి నిమజ్జనం లేకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజ్ పైన రోజువారీగా క్రేన్స్ పెంచి అక్కడ ఏదైతే రద్దీ ఏర్పడుతుందో దాన్ని ట్యాకిల్ చేయడానికి ఈ చర్యలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. హిందీ భాషను మాత్రమే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రాజా సింగ్, కేటీఆర్ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారంటూ కామెంట్స్ చేశారు. అధికారం పోయి ఏం చేయాలో అర్థం కాక, పనిపాట లేక అడ్డగోలు ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. హిందీ భాష ప్రాముఖ్యత కేటీఆర్ కు తెలుసా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్క స్టేట్ లో కొద్దిగైనా హిందీ నేర్చుకోండి. హిందీ భాష వస్తే మీరు ఏదైనా స్టేట్ లో మీరు వెళ్ళొచ్చు.
ఏదా మీరు పని చేసుకోవచ్చు అని ఆ ఒక మంచి ఉద్దేశంతోనే అమిత్ షా గారు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కానీ ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గర పని లేదు కదా, ఆయన గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది, పని పాట లేదు, ఏదో ఒక సబ్జెక్ట్ లో మీడియాలో ఉండాలి, ప్రింట్ మీడియాలో ఉండాలని ఒక చిన్న ఆలోచన. ఎందుకంటే అప్పుడు ఆయన మినిస్టర్ ఉన్న సమయంలో ఇట్లాంటి సబ్జెక్ట్ పైన ఆయన దృష్టి పెట్టలే. ఇప్పుడు ఆయన ఓడిపోయింది. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ పోలీసు విభాగంతో పాటు హోం గార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లుగా సేవలు అందించేందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. వారం 10 రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే పబ్స్ పై ఫోకస్ పెట్టిన ఎక్సైజ్ శాఖ ఇప్పుడు డ్రగ్స్ విక్రయాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు స్నేహితులు 3 రకాల డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు షణ్ముఖ సాయి, జూపాక నందు, ఉమేష్ చంద్రగా గుర్తించారు. ఈజీ మనీ కోసం డ్రగ్స్ ను విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గుండ్లపోచంపల్లిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. విజయవాడ వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులు ఆయా ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బాధిత ప్రాంత ప్రజలకు వివిధ ప్రైవేటు సంస్థలు అందించే సేవల విషయంలో ప్రోగ్రెస్ పై ఆయన రివ్యూ చేశారు. బ్యాంకర్లు, బీమా ఏజెన్సీలు, ఎలక్ట్రానిక్ సంస్థల ఓనర్లు, సర్వీస్ సెంటర్ల ప్రతినిధులతో సమీక్ష చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నిర్వహిస్తున్న వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వారి బ్యాంకుల్లోనూ రీస్కెడ్యూల్ చేయడం, ఈఎంఐలకు గడువు ఇవ్వడం వంటి అంశాలపై బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. వాహనాలకు బీమా అందించే విషయంలో క్లెయిమ్ నమోదైన వారం రోజుల్లో పూర్తి చేయాలి అన్నారు. ఇళ్లలో దెబ్బతిన్న టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేసే విషయంలో ఆయా కంపెనీలు వేగంగా పనిచేయాలని సీఎం సూచించారు. రహదారులు, భవనాల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 186 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆదేశించారు. వివిధ జిల్లాల్లో రోడ్లపై గుంతలు పూడ్చే పనులకు మరో 290 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆర్ఓబీలను పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణకు 42 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేందుకు అనుమతిచ్చారు. రాష్ట్రంలో 65,000 కోట్ల రూపాయలతో జరుగుతున్న జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా 3వ రోజు ముమ్మరంగా కొనసాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న 4 భారీ పడవలను బయటకు తీసేందుకు రంగంలోకి దిగిన నిపుణుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. పనులను దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి రామనాయుడు వేగంగానే కొనసాగుతున్నాయని తెలిపారు. కాకినాడ నుంచి వచ్చిన 14 మంది నిపుణుల బృందం నేతృత్వంలో భారీ బోట్లు బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. ఒక్కొక్కటి 50 టన్నులకు పైగా బరువు లాగే 7 శక్తివంతమైన పడవలతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. పడవ మునిగిన ఘటనలో సాయం చేసిన అబ్బులను రంగంలోకి దింపినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ఒక బోట్ను 2గా ముక్కలు చేశారు. 2గా కోసిన ఈ బోట్ను తొలుత బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం మిగిలిన 3 బోట్లను భారీ పడవల సాయంతో బయటకు తీయనున్నట్లు మంత్రి వివరించారు. ఉన్నటువంటి స్థితిలో ఏదైతే బోట్స్ కౌంటర్ వెయిట్స్ ని ఢీకొని కౌంటర్ వెయిట్స్ సైతం ఏదైతే బ్రేక్ అయినాయో 5 రోజుల్లోనే మన ఇంజనీరింగ్ అధికారులు కన్నమనాయుడు గారు కలిసి ఆ 3 కౌంటర్ వెయిట్స్ ని కూడా సక్సెస్ఫుల్ గా బిగించడం జరిగింది. అయితే కౌంటర్ వెయిట్స్ సక్సెస్ఫుల్ గా బిగించాం కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రను ఛేదించడం అయితే
మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపీ నేత దేవినేని అవినాష్ తమ పాస్పోర్ట్లను 24 గంటల్లోపు దర్యాప్తు అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వారిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 3 వారాల పాటు వారిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నిందితులు పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాలని, దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేకపోతున్నామని జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం తెలిపింది. విజయవాడ మాదిరిగానే ఏలూరు వరదల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు మాజీ సీఎం జగన్. అధికారులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్మెంట్లోనూ నిర్లక్ష్యం వహించింది అన్నారు. భారీ వర్షాలు ఉన్నాయని ఐఎండీ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయలేదని విమర్శించారు జగన్. గతంలో మనం ఏదైతే చూశామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరాండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్ కు సంబంధించిన జిల్లాల అధ్యక్షుల ఎంపికలో వైసీపీ పార్టీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటి వరకు విడిపోయిన 26 జిల్లాలకు వైసీపీ చీఫ్ జగన్ అధ్యక్షుడిని నియమించగా రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షుడిని నియమించే పనిలో ఉన్నారు. చిత్తూరు, తిరుపతికి గతంలో వేరువేరుగా జిల్లా అధ్యక్షులు ఉండగా ఇక నుంచి ఉమ్మడి జిల్లాలకు వైసీపీ అధిష్టానం అధ్యక్షుడిని నియమించనుంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవైపు హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు, నిరసనలు కొనసాగుతుండగానే హైదరాబాద్ కేంద్రంగానే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. హైదరాబాద్ లో ఒంగోలు కార్పొరేటర్లతో బాలినేని సమావేశమయ్యారు. ఒంగోలు మేయర్ కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లడంపై చర్చించారు. బాలినేని వెంట 25 మంది కార్పొరేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారడంపై కార్పొరేటర్ల అభిప్రాయాలను బాలినేని తీసుకున్నారు. ఇప్పటికే తనను కలవాలని మాజీ సీఎం జగన్ బాలినేని కోరారు. ఈ నేపథ్యంలోనే బాలినేని బుజ్జగించేందుకు విడుదల రజనీ, పులివెందుల సతీష్ రెడ్డిని రంగంలోకి దించారు. హైదరాబాద్ లో కార్పొరేటర్లతో సమావేశం జరుగుతూ ఉండగానే బాలినేనిని విడుదల రజనీ, పులివెందుల సతీష్ రెడ్డి కలిశారు. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. తర్వాత 2 రోజుల్లో ఇది వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఏపీపై అల్పపీడనం ప్రభావం స్వల్పంగానే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు రాబోయే 3 రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యారు. బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ కు ఆప్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జైలు బయట నుంచి కేజ్రీవాల్ ను పార్టీ కార్యకర్తలు ర్యాలీగా, ఊరేగింపుగా తీసుకెళ్లారు. దాదాపు 6 నెలల తర్వాత జైలు నుంచి విడుదల కావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే కేసుకు సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 10 లక్షల రూపాయల పూచీకత్తు, 2 షూరిటీలతో ఈ బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని, అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆప్ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేజ్రీవాల్ ను జైల్లో పెట్టేందుకు బీజేపీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిందని, ఇదే కేసులో ఇప్పటికే విడుదలైన మనీష్ సిసోడియా బీజేపీపై విరుచుకుపడ్డారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తొత్తులుగా భావిస్తోంది అన్నారు. కేజ్రీవాల్ ఏ తప్పు చేయలేదు కాబట్టే అప్పటిదాకా సీబీఐ ఆయన జోలికి వెళ్లలేదని, కానీ చివరికి బీజేపీ కోరిక మేరకు అరెస్టు చేసిందని ఆరోపించారు. ఇవాళ సుప్రీంకోర్టు సాక్షిగా బీజేపీ కుట్ర బయటపడిందని మనీష్ సిసోడియా విమర్శించారు. को गिरफ्तार कर रही थी, ये बात आज के ऑनरेबल सुप्रीम कोर्ट के फैसले में साफ हो रही है. केजरीवाल जी को जेल में रखने की मंशा के तहत सीबीआई केजरीवाल जी को अरेस्ट करती है. కోల్కతాలో జూనియర్ డాక్టర్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటన వ్యవహారంలో న్యాయం చేయాలంటూ జూడాలు ఆందోళనలు చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తూనే అభయ క్లినిక్ పేరుతో రోగులకు సహాయం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా హత్యాచార ఘటనలో దర్యాప్తు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కి నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహించాలని సీబీఐ భావిస్తోంది. ఇందుకు అనుమతి కోరుతూ సెల్డా కోర్టులో ఇప్పటికే సీబీఐ అభ్యర్థన దాఖలు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి ఇప్పటికే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించిన అధికారులు లై డిటెక్టర్ పరీక్ష వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే అందులో సంజయ్ తాను ఏ తప్పు చేయలేదని, తాను వెళ్లేసరికి ఆ వైద్యురాలు చనిపోయి ఉందని, తాను భయంతో పారిపోయానని అతడు చెప్పినట్లు వార్తలు బయటకొచ్చాయి. దీంతో నిజ నిర్ధారణ కోసం అతడికి నార్కో పరీక్ష నిర్వహించాలని సీబీఐ భావిస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. నిందితుడికి నార్కో పరీక్షలు చేసేందుకు మెజిస్ట్రేట్ అనుమతిని సీబీఐ కోరినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు చైర్పర్సన్ మాధవి పురిబుజ్పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్పాల్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఫిర్యాదు పత్రాన్ని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. సెబీలో పనిచేస్తున్నప్పుడు ఐసీఐసీఐ నుంచి ఆదాయం పొందడం గురించి సైతం ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.